హాయ్ అండి. నేనైతే ఇవాళ రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. పచ్చి రొయ్యల బిర్యానీ అనమాట. పచ్చి రొయ్యలన్నయి చిన్న చిన్నయి తీసుకుంటే పచ్చి రొయ్యల బిర్యానీకి చాలా టేస్ట్ ఉంటాయి. కొంచెం పెద్దయి కూడా ఉంటాయి కానీ దానికంటే ఈ చిన్న రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగైతే అయి చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కనైతే పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె అన్నయి పెట్టుకుని ఆ గిన్నెలో సరిపడగా ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత 4, 5 పచ్చిమిరపకాయలు అలాగే పుదీనా, కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని కూడా వేసేసుకొని బాగా లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేగిన తర్వాత అయితే ఇదే పచ్చిరొయ్యలు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాతే బాగా ఉడికిందో లేదో చూసుకున్నాక రొయ్య కారం అన్నది వేసుకుని దాంట్లో ఒక నిమ్మకాయ బద్ద కూడా రసం తీసుకుని వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకి రుచికి సరిపడగైతే సాల్ట్ వేసుకుని కొద్దిగా అయితే పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత అయితే 2 గట్లు అయితే నేనైతే పెరుగు తీసుకున్నాను. కావాలితో ఒక గట్టైనా పర్వాలేదు, 3 గట్లైనా పర్వాలేదు. పెరుగు వచ్చి అంత ఇంత అని ఏమీ లేదు. మనం ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అలాగే నేను అయితే అరకిలో బియ్యం తీసుకున్నాను. అరకిలో బియ్యానికి వస్తే లీటర్న్నర నీరు అయితే పడతాయి. నేను అరకిలో బియ్యానికి లీటర్న్నర నీళ్ళు తీసుకున్నాను. అలాగే బియ్యం వేసేసినాక నీళ్ళు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలు అయితే తర్వాత మళ్ళీ సిమ్ముల్లో పెట్టుకుని ఉంచుకోవాలి. మనకి కింద అయితే రేకు పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచుకున్న తర్వాత అయితే బిర్యానీ అయితే రెడీ అండి. వేడి వేడి పచ్చి రొయ్యల బిర్యానీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.